భర్త దగ్గర అబద్ధాలు, భార్య దగ్గర అబద్ధాలు, కుటుంబంలో అబద్ధాలు, యథార్థత ఉండదు. చిన్న చిన్న విషయాలు నమ్మకంగా ఉండరు. ఆ చిన్న విషయంలో నువ్వు తొలగిపోతే నువ్వు అనుకుంటూ ఏదో తప్పించుకున్నాను, ఈ చిన్న విషయంలో నేనేదో తప్పించుకున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ చిన్న కారణాన్ని బట్టి నువ్వు దేవునికి అయిష్టురాలు అయిపోతున్నావని గమనిస్తున్నావా? ఆ చిన్న విషయాన్ని బట్టి దేవుని దృష్టిలో నువ్వు ఇష్టురాలుగా మారలేకపోతున్నావు అన్న విషయాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? ఆ చిన్న చిన్న లోపాలే దేవుని దృష్టిలో అయ్యో ఇష్టడు కాలేకపోతున్నావని నువ్వు గమనించగలుగుతున్నావా? దేవునికి ఎవరి ఇష్టలు, ఎవరి అంటే ప్రియులు అనంటే యథార్థముగా ప్రవర్తించు వారంట ఆయనకి ఇష్టలంట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఎవరంటే ఇష్టలు? ఈరోజు నువ్వు యథార్థతను కాపాడుకున్నావా? చిన్న దానిలో నమ్మకంగా నీవు ఉన్నావా? చిన్న విషయంలో యథార్థముగా ఉన్నావా? నీ మాటలో యథార్థత ఉందా? నీ ప్రవర్తనలో యథార్థత ఉందా? నీ భక్తి జీవితంలో యథార్థతను కాపాడుకుంటూ ఉన్నావా? నీ ప్రవర్తన అంతటిలోనూ యథార్థతను కాపాడుకున్న వ్యక్తిగా ఉంటే నువ్వు దేవునికి ఇష్టడవు. హల్లెలూయా.